అందుకే స్వతంత్రంగా తన అన్వేషణ ద్వారా మరి ఒక సాధకుడు ఆ దూర ప్రయాణాన్ని చేరుకోవచ్చు. కానీ గురు యొక్క సహాయం లేకుండా అతను మరి అక్కడికి చేరుకోలేడు. ఇక్కడ మనము అంటే మనకు నిజంగా ఆ ఆత్మ యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనకు మరి మహార్ బాబా వారు ఏం చెప్పారంటే, మహర్ బాబా వారు ఒక అంటే స్థితులు 6 ఉంటాయని చెప్పాడు. 6 స్థితుల్లో మనము ఆరో భూమికలో మనం తప్పకుండా ఇంకా ఎక్కువ చిక్కుకోవడం అయితుందండి. ఏంటి ఆరో భూమిక అనేది కూడా చెప్పుకున్నాము. ఈ 6 భూమికల్లో ఒక్కొక్కటి మనము తెలుసుకుందాము. కానీ ఈరోజు మాత్రం ఉన్న అవకాశాన్ని బట్టి ఒక్కదాన్ని మాత్రం క్షుణ్ణంగా తెలుసుకుందాము. మొట్టమొదటిది మనకు మన ఎదుగుదలకు అందులో ఉన్న స్థితిని గమనించి వాటిని దాటుకోవడానికి ఏవేవి ఉంటాయన్నది విచారించుకుందాం. ఒకటి శుభేచ్ఛ.